అంబేద్కర్ను ఎన్నికల్లో పోటీ చేస్తే కుట్రపూరితంగా అధికార దుర్వినియోగం చేసి తప్పుడు ప్రచారం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నికల్లో గెలవకుండా ఓడించినటువంటి పార్టీ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం గురించి మాట్లాడతారా? ఒక్కటే అడుగుతా ఉన్నాను, 10 ఏళ్లలో ఎక్కడైనా మేము రిజర్వేషన్ ఎత్తేసామా? అందుకే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిందిగా, ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయంతో ఇక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడేమో, ఇక వయసు అయిపోతుంది, ఇక ఆయనకు భవిష్యత్తు లేదేమో అనేటువంటి ఆలోచనతో ఆయన ఎన్నిసార్లు అందుకే టీషర్ట్ వేసుకుంటాడు ఎప్పుడైనా. ఆయన ఇంతసేపు నేను వయస్సు కాలేదు, నేను యంగ్ బాయ్ని కాబట్టి నన్ను చూడండి అని టీషర్టు జీన్ ప్యాంట్తో తిరుగుతున్నాడు. అయినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈ టీషర్టు జీన్ ప్యాంట్ వేసుకున్నంత మాత్రాన యువకులంతా ఆయన వెంబడి తిరుగుతారనుకుంటే ఈరోజు చాలా పొరపాటు. ఒకటి మాత్రం రాహుల్ గాంధీని బాగా ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసాలలో ట్రోలింగ్ విపరీతంగా చేస్తారు. యూత్ మంచి ఫాలోయింగ్ రాజీవ్ గాంధీకి, సోషల్ మీడియాలో అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ రాహుల్ గాంధీకి ఉందంటే ట్రోలింగ్లో ఉంది. రాహుల్ గాంధీ ట్రోలింగ్ చేయడంలో ఇంకెవ్వరు అవసరం లేదు, ఏ సినిమా యాక్టర్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. రాహుల్ గాంధీ ఉపన్యాసాలు వింటే చాలు, అద్భుతమైన టైంపాస్ ఈరోజు దేశంలో ఉన్నటువంటి యువకులకు. ధన్యవాదాలు. ఇప్పుడు వాళ్ళు గతంలో కూడా ఇదే విధంగా వ్యవహారం చేశారు. ప్రభుత్వం ఏ ప్రాజెక్టు చేసినా అది జలయజ్ఞం కానీ లేక 2G స్పెక్ట్రమ్ కానీ బొగ్గు గనుల వేలం కానీ చివరకు క్రీడాకారులు ఆడుకున్నటువంటి గేమ్స్ కానీ హెలికాప్టర్ కుంభకోణం కానీ అన్నిట్లో కాంగ్రెస్ పార్టీ భాగం ఉంటుంది. ఈరోజు ప్రజల ఆస్తుల్లో కూడా భాగం తీసుకోవాలని చూస్తున్నారు. అందుకే దేశ ప్రజలను కోరుతా ఉన్నాను, ఈరోజు మన ఇంట్లోకి వచ్చి మనం సంపాదించేటువంటి ఆస్తులను మన పిల్లలకు చెందకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కోసం ఈరోజు చెప్పడం జరిగింది. భారతదేశంలో చూస్తూ ఉన్నాం, భారతదేశంలో ఉన్నటువంటి పేరెంట్స్ కానీ ప్రజలు కానీ మొదటి నుంచి కూడా సేవింగ్స్ అలవాటు. నేను కష్టపడ్డా నా కొడుకు నా కూతురు నా భావితరాలు బాగుండాలని భారతదేశ ప్రజలు భావిస్తారు. ఆ రకంగానే ఈరోజు అమెరికాలు వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా భారతదేశస్తుల యొక్క ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి. కారణము, నేను ఈరోజు కష్టపడతా కానీ నా పిల్లలు బాగుండాలి అనేటువంటి ఒక కుటుంబమైనటువంటి వ్యవస్థ భారతీయ జీవన విధానంలో భాగం ఇది. అటువంటి భారతదేశంలో ఈరోజు సంపాదించినటువంటి ఆస్తులను పిల్లలకు చెందకుండా ప్రభుత్వమే 50% తీసుకుంటాం అమెరికా లాగా అని చెప్పడం ఏదైతున్నదో ఇది పూర్తిగా భారతీయ జీవన వ్యవస్థ మీద దాడి అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం.